స్వామికి? సాయి స్వామి హ్యాపీ బర్త్డే. ఇప్పుడే గుడికాయ వచ్చిన గాయస్, స్వామి కోసం గుడికాయ వచ్చిన. జై శ్రీరామ్, హ్యాపీ బర్త్డే స్వామి అంటున్నా. అదే జరగరా, అడ్డం వస్తున్నావు. స్వామి జై శ్రీరామ్. చాలా పెద్ద చేయాల్సిన విషయం కానీ స్వామి మాలలో కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి చాలా చిన్నగా చేస్తూ ఇలా ఎండ్ చేస్తున్నాం. సాయి స్వామికి నేను మాత్రం మా ఇంటి దగ్గర చేద్దాం అనుకుంటున్నాను. సో గాయస్ మేమైతే సాయి దగ్గరికి బయలుదేరుతున్నాం గాయస్. ఒక పర్సన్ అయితే వస్తలేదు, ఎవరో చూద్దాం. వస్తున్నా అసలు ఎందుకు ఎందుకు రావాలని లేదు. నేనని చెప్పే బాబు మళ్ళీ వేసుకుంటారు. పర్సనల్ ప్రాబ్లం. గిఫ్ట్ ఏది? గిఫ్ట్ పంపిస్తాను చెప్పినా చేంజ్ తీసుకో మధ్యలో ఏదైనా అని చెప్పి. క్యాష్ అది క్యాష్ చూపెట్టాలి. సోనాకి ఇచ్చిన 170K ఇచ్చిన మొత్తం. నీ 70,000 ఉన్నాయి, నా 1,00,000 ఉన్నాయి. నువ్వు బ్యాస్లెట్ ఇప్పి ఒక చైన్ ఇప్పింది చెప్పి ఇక సన్ ఇప్పించింది పిల్ల అని చెప్పి. నువ్వు ఒక్కదాన్ని వేయం కదా, నో ప్రాబ్లం. తప్పది, ఇంకా భరించాలి. ఏమైనా చెప్పాలా సాయి స్వామికి? సాయి స్వామి హ్యాపీ బర్త్డే. ఇప్పుడే గుడికాయ వచ్చిన గాయస్, స్వామి కోసం గుడికాయ వచ్చిన. మిస్ యూ రాలేకపోతున్నా, కానీ నెక్స్ట్ ఇయర్ బర్త్డే ఇంకా మంచిగా జరుపుకుందాం. నెక్స్ట్ ఇయర్ అని కాదు, నువ్వు వచ్చిన తర్వాత ఇంకా మంచిగా జరుపుకుందాం. అంతే, ఇంకా నన్ను ఎమోషనల్ చేయాలని ఫిక్స్ అయ్యారు, మనం ఏం చేయలేము. ప్రతి బర్త్డే కంటే ముందుండి కేక్ చేసా, ఈ బర్త్డేకి లేవు కదా అని చెప్పేసి పోయిన కాలం స్వామి రియాక్షన్ ఏందో చూస్తా. వీడియో కాల్ చేసాం కానీ చేస్తా పక్కా. బట్ మేమందరం వెళ్తున్నాం, ఇది ఒక్కటి రావట్లేదు గాయ్స్. నాకు నిన్న నైట్ నుంచి చాలా దుఃఖం అవుతుంది తెలుసు. వీళ్ళందరూ పోతారు, నేనే పోతాను, నేనే చూస్తలేను అని ఒక టెన్షన్ అయిపోయింది. బట్ ఏం చేయలేం, దేవుడు రాసి పెట్టిండు. దేవుడా నెక్స్ట్ వెంటనే వస్తాడు కాబట్టి అవేం దేవుడు అవేం వద్దు మనకి. ఒక 3 days నేను కూడా వెళ్ళేసి మా స్వామితో మాట్లాడేసి వస్తాను బరాబర్.